ఈ అంకమ్మ కొలుపులో ముఖ్యంగా చెప్పుకోదగింది ఏంటంటే, అబ్బాయిలు అమ్మాయిల్లాగా వేషాలేసుకొని ఇలా చాటలు పట్టుకొని డాన్స్ వేస్తారనమాట. అంటే వాళ్ళు అనుకున్నవి ఏమైనా మొక్కులు మొక్కుకున్నప్పుడు ఆ మొక్కులు తీర్చడానికి అమ్మవారికి ఇలా మొక్కుకుంటారు. ఆ కొలుపుల్లో ప్రధానంగా ముఖ్య పాత్ర ఇదేననమాట. అబ్బాయిలందరూ కలిసి అమ్మాయిల్లాగా చక్కగా రెడీ అయ్యి చాటకి అంటే కొత్త చాట తీసుకొని పసుపు, కుంకుమలు పెట్టి చక్కగా అమ్మవారి ముందు డాన్స్ చేస్తారు. డాన్స్ చేసిన తర్వాత అవన్నీ బట్టలు ఏంటంటే ఆ చీర, జాకెటు తీసుకునే వాళ్ళంటే ఇంట్లో వాళ్ళు ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే కట్టుకునే వాళ్ళు ఉంటే తీసుకెళ్తారు. లేదంటే గాజులు అవన్నీ చీర పూలు అన్నీ ఇంకా గుళ్ళోనే వదిలిపెట్టేస్తారనమాట. ఇదైతే చాలా బావుంటుంది ఈ ఘట్టం. నేనైతే కొంచెం ఒరిజినల్ మ్యూజిక్ తోటి అలాగే ఉంచుతున్నాను. మీకు వింటే చాలా ఎంజాయ్ చేస్తారు మీరు కూడా. విన్నారు కదా! మనకి వింటేనే అసలెలా అనిపిస్తుంది, మనకు కూడా ఊపొచ్చేస్తుందనమాట. అలా అమ్మవారి ముందు డాన్స్ వేయాలని. ఇంకా సన్నాయి మేళంతో కూడా చేస్తారనమాట. చాలా బావుంటుంది. నేనైతే ఇది చిన్న షార్ట్ లాగా పెట్టాను. ఇంకా లాంగ్ వీడియో గూడా ఉంది. అది గూడా పోస్ట్ చేస్తాను.